డిపాజిట్ల పేరుతో 200 కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితురాలు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె భర్త మేకా నేతాజీతో పాటు అతని కుమారుడు సి హర్షను అరెస్ట్ చేశారు. శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో అబిట్స్లో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల సుమారు 517 మంది నుంచి 200 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. ఆమె భర్త మేకా నేతాజీ, కొడుకు మేకా శ్రీహర్షులు డిపాజిట్ల సేకరణ చేశారు. నెలకు 24% రిటర్న్ ఇస్తామని నమ్మబలికారు మేకా ఫ్యామిలీ. మొత్తం 532 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేసి ఆ డబ్బులు తీసుకొని పరారయ్యారు. దీంతో వాణిబాలని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమకు న్యాయం చేయాలని బషీర్బాగ్లోని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. వాణిబాల చిట్ ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పైన సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 200 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణిబాలతో పాటు ఆమె భర్త, కొడుకును అరెస్ట్ చేశారు.